మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బీజేపీ పార్టీ వాళ్ళు ఇవాళ ఒక మనగాని స్టేట్మెంట్ ఇచ్చిరులా, మంచి ఆయమైన స్టేట్మెంట్ ఇచ్చిరు. ఈయనే ప్రయత్నం చేయరు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని అధిగమిద్దాం. గొప్ప నిర్ణయం, గొప్ప మాట. మున్సిపాలిటీ ఎన్నికలంట బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీటు సంపాదించాలి, మనం బీఆర్ఎస్ పార్టీని వెనకబడేయాలి, మనం ముందరికి పోవాలనే ఆలోచనతో ఉన్నారంట. కంగ్రాట్స్ అడ్వాన్స్. ఓ బీజేపీ వాళ్ళు అడ్వాన్స్ కంగ్రాచులేషన్. కష్టపడాలి, కష్టపడితే ఎవరైనా పోవచ్చు, దాందే ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం. బీజేపీ వ్యూహ రచన. కరీంనగర్, నిజామాబాద్పై నజర్. ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళికలు. పర్యవేక్షణకు 3 సభ్యులతో కూడిన కమిటీ. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి నేతలతో వరుస భేటీలు జరుపుతారంట. కొంతమంది ముక్కులతో అంతా కలిసి మీటింగ్లు పెట్టుకొని ఎట్లా చేసి మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు రావాలన్న ఆలోచన అయితే ఉందట. కష్టపడితే ఎవరికైనా వస్తుంది, మీకే రావచ్చు. దేవుడు ఏమంటారు, దేవుడు కళ్ళ చేస్తే కేపాలకు కూడా రావచ్చు. కష్టపడితే ఏముంది, జనాలలో మార్పు తీసుకురావాలి. జనాలలో మార్పు తీసుకొస్తే ఎవరైనా ముందుకు రావచ్చు. ఇంకేమంటారు, కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఇక చూడరు, కుంభకోణాలు అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటేనంట. మంచి వీళ్ళు జర అలాగ ఉన్నట్టుంది. అయితే వీళ్ళకి ఎలాంటి కుంభకోణాలు తెలియదు బీజేపీ పార్టీ వాళ్ళకు. అయ్యా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మీరా అంత కుంభకోణాలు చేస్తలేను. ఆయన ఎవరు జనాలకు పెరుగన్నం కలిపి ముద్ద పెడతలో ఏం లేరు. అంత కదే, అంతా మీ అంత గురువు అంతా ఒకడే ఉంటాడు. కాకపోతే ఏంటంటే బెంచీలే అలా ఉంటాయి. మీకేముంది, మీకు వచ్చే కమిషన్లు మీకు వచ్చే చాలు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావాలన్న ఆలోచన ఏనాడు కూడా మీకు లేదు. కాకపోతే ఒకరిద్దరు ఆడంగా రావాలంటుంటారు, కానీ అది వచ్చే కాదు. కాకపోతే కార్యకర్తలు మాత్రం మంచి దిట్టసంగా ఉన్నారు. ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కానీ ముఖ్య నాయకులకు ఆలోచన లేదు. కాంగ్రెస్ ఉన్న బాధ లేదు, నా బీఆర్ఎస్ ఉన్న బాధ లేదు. మాకు వచ్చే కమిషన్లు మాకు రావాలి, మా పనులు మాకు జరిగితే చాలు అన్నట్టు చాలు. అంతకంటే మించింది ఏమి లేదు. కుంభకోణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంట్రాక్టర్లు మంత్రులు మారారు తప్ప కమిషన్ల విధానం మాత్రం మారలేదంట. కాంట్రాక్టర్లు మంత్రులు మారారంట అంతే. అంటే గతంలో బీఆర్ఎస్ కాంట్రాక్టులు ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్ కాంట్రాక్టులు వచ్చారు. బీఆర్ఎస్ మంత్రులు ఉండే కదా, కాంగ్రెస్ మంత్రులు వచ్చారు. వీళ్ళు మంత్రులు లేరుగా, మంత్రులు లేకుండొచ్చు, కానీ కాంట్రాక్టులు వీళ్ళు కూడా ఉంటారు. బీజేపీలు కూడా ఉంటారు. కాంట్రాక్టులు ఎందుకు ఉండరు? గత బీఆర్ఎస్ సర్కారు స్కామ్లపై నోటీసులతోనే సరిపెట్టుకుందంట. అన్ని అవినీతి కేసులపై సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలి రామచంద్రరావు సార్ డిమాండ్ చేసిండట. మీరు తలుచుకుంటే కూడా అవుతుంది సార్. కేంద్ర ప్రభుత్వం మొత్తం మీ చేతులు ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా అవినీతి అక్రమాలు జరిగితే మీరు కూడా బరాబరుగా మేమున్నాం, జనాలకు మేమందరం ఉన్నాం, బీజేపీలో ఉన్నాం, కేంద్రంలో ఉంది మా సర్కారు, ఏడికైతే ఆడికే అని మీరు కూడా చాలా రకాల పనులు చేయొచ్చు. కానీ మీరు చేయరు. మీకేమెక్కడ చెప్పురి, అయ్యా 3-9 కూడా ఉన్నాం, మేము ఏమో ఊరికి 4 ఉంటాం. గతవరకే పార్టీ అభివృద్ధి చెందాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు అధికారం రావాలన్న ఆలోచనతో లేరు. మీరు వచ్చేది ఉంటే ఈ టైం కల్లా ఈ కాంగ్రెస్ పార్టీ మీద గత ప్రభుత్వ బీఆర్ఎస్ పైన ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఉద్యమాలు చేదురు. కానీ మీరు ఉద్యమాలు చేయరు, చేపరు, ఏం లేదు. కానీ కాకపోతే అప్పుడో ఇప్పుడు మేము ఉన్నామని చూపించుకుంటారు అంతే. కానీ మొత్తానికైతే మిమ్మల్ని ఎందుకు నేను డిసప్పాయింట్ చేయాలి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అంటే అధికంగా సీటు సంపాదించి చాలంట. మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్లు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటే వెనకకు దొక్కి మీరంటే ముందుకు పోయే ఉపాయం అంటే చేయరు. మీకు శుభాకాంక్షలు ముందుగా.